క్వశ్చన్ చూడమ్మా. 25th క్వశ్చన్ వాడు ఏమన్నాడంటే $7, $26, $63, $124, $215, $511 అన్నాడమ్మా. చూడగానే ఏమైనా అనిపిస్తుందమ్మా మీకు? ఆప్షన్ చెప్పాలి కదండి. A 342, B 343, C 441, D 421 అమ్మా. చెప్పండి ఏమైనా అనిపిస్తుందమ్మా వాల్యూస్ చూడగానే? 342. వెరీ గుడ్ అమ్మా. ఎలా చేశారు? లాజిక్ ఏం చూసారు మీరు? 2 cube minus 1, 3 cube minus 1. అంతేనమ్మా, వెరీ గుడ్. 2 cube minus 1, 3 cube minus 1, 4 cube minus 1, 5 cube minus 1, 6 cube minus 1, 7 cube minus 1. 7 cube minus 1 అంటే 343 minus 1 అంటే 342 అవుతుందమ్మా. 8 cube minus 1. వెరీ గుడ్. తర్వాత 26th క్వశ్చన్. 26th క్వశ్చన్ 3, 7, 15, 31, -127 అన్నాడు. ఆప్షన్స్ A 62, B 63, C 64, D 65. ఏంటమ్మా ఆప్షన్? 63 sir. వెరీ గుడ్ అమ్మా. ఎలా చేశారమ్మా? 3 into 2 plus 1. 3 into 2 plus 1. తర్వాత దాని తర్వాత నెంబర్ 7 into 2 plus 1 వచ్చింది సార్. 15 into 2 plus 1 వచ్చింది సార్. ఎలా చెప్తున్నావమ్మా? 3 into 2 plus 1, 7 into 2 plus 1, 15 into 2 plus 1, 31 into 2 plus 1, 31 into 2 plus 1 అంటే ఏంటి చెప్పండి? plus 2 square plus 2 cube plus 2 power 4 అవుతుంది సార్. 2 cube minus 1. ఇదే చెప్తున్నాడు. 2 square minus 1, 2 cube 2 cube minus 1. 2 2 power 4 minus 1. 2 power 5 minus 1, అలాగే 2 power 6 minus 1, 2 power 7 minus 1. అబ్బా. తర్వాత ఇంకో లాజిక్ ఉంటుంది. 3 plus 2 square 7 plus 2 cube 15 plus 2 power 4. వెరీ గుడ్, బాగా ఆలోచించారమ్మా. 3 plus 2 square అంటే 7, ప్లస్ 2 cube అంటే ఏమవుతుంది 15, ప్లస్ 2 power 4 అంటే ఏమవుతుంది 31, ప్లస్ 2 power 5 అంటే ఏమవుతుంది 32, 31 plus 32 అంటే 63, ప్లస్ 2 power 6 అంటే ఎంత 32 64, 64 అంటే 64, 63 ఎంత 127. బాగా చూసారా ఎన్ని లాజిక్లు వచ్చాయో చూసారా? ఒక బిట్కి అలా ఉంటుందన్నమాట. ఆలోచిస్తే డిఫరెంట్ ఆలోచనలు అన్నీ వస్తాయి అన్నమాట మనకి. చూడండి ఒకే క్వశ్చన్కి ఎన్ని లాజిక్లు సెట్ అయ్యాయో. కాబట్టి రీజనింగ్ లో పర్టికులర్ గా ఇదే లాజిక్ మీద ఆన్సర్ రావాలని ఏం లేదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత వెరీ గుడ్ అమ్మ, బాగా ఆలోచించారు. ఇలాగే 10th క్లాస్లో మీకు ఆల్రెడీ మీ సెకండ్ ఇయర్లో చెప్పి ఉంటుంది. ఒకసారి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ పేపర్స్ కరెక్షన్ చేస్తుంటే ఒక జిల్లాకు సంబంధించిన పేపర్లు, ఏ జిల్లా నేను చెప్పను, ఆ జిల్లాకు సంబంధించిన పేపర్లు కరెక్షన్ చేస్తుంటే ట్రిగనామెట్రీ సమ్ 15 పేపర్లు కరెక్ట్ చేస్తే ఏ పేపర్లోనూ కూడా సేమ్ మెథడ్ లేదట. అంటే 15 పేపర్లోనూ కూడా 15 డిఫరెంట్ మెథడ్స్ వచ్చాయి ఒక సమ్. అలా చేశారు ఆ పిల్లలు. అంటే ఎంతలా ఆలోచించారో చూడండి, చాలా గొప్ప విషయం. సరే తర్వాత 27th క్వశ్చన్. 8, 28, 116, 584 డాష్. చెప్పండి, ఆగండి ఆప్షన్ చెప్తా. ఏ 1752, B 3502, C 3504, D 3508. చెప్పండి. 3508. D sir. 3508. వెరీ గుడ్. ఎలా ఆలోచించారు? ఫస్ట్ నెంబర్ ఇంటూ 3 plus 4 వచ్చింది సార్. 8 into 3 plus 4, 28 into 3 plus 4, 116 into 3 plus 4. తర్వాత సార్ 28 into 4 కాదు plus సార్, 4 4 plus 4 సార్. అమ్మాయి ఇక్కడ ఏంటంటే అన్ని 3 కాదు, నెంబర్లు మాత్రమే. ఎస్ సార్. ఇక్కడ ఇది కాదు లాజిక్.
ఏంటంటే ఇది లాజిక్. 8 into 3 plus 4 28. తర్వాత 28 into 4 plus 4 116 into 5 plus 4 అంటే 584 into 6 plus 4 అంటే మీకు ఎంత వస్తుందంటే 3508 వస్తుంది. ఏమండి అదమ్మా లాజిక్. నేను పొరపాటు రాశాను. ఇంకేమైనా కొత్త లాజిక్ ఏమైనా ఆలోచించారా? ఇంకేమైనా లాజిక్ వచ్చింది ఎవరికైనా? మాట్లాడటమే నో సార్. అంతే. సరే 28 క్వశ్చన్ చూడండి. 6 13 28 59 డాష్. ఏ ఆప్షన్ 122, బి ఆప్షన్ 114, సి 113, డి 112. చెప్పండి. 122 సార్. 122 సార్. 6 into 2 plus 1, 13 into 2 plus 2, 28 into 2 plus 3, 59 into 2 plus 4. ఎలాగైనా వచ్చింది మీకు? ఎస్ సార్. 59 into 2 అంటే 118, 118 plus 4 అంటే 122. ఏమండి అన్నపూర్ణ గారు మీకు అర్థమవుతుందండి? అర్థమవుతుంది సార్. ఇక్కడ ఇంటూ 2 plus 1 అంటే మీరు చూసుకోండమ్మా, ఇంటూ 3 చేస్తారు కనుక ఇంటూ 2 plus 1 అని దాని అర్థం. ఇంటూ 2 plus 1 అని, ఇంటూ 2 plus 2 అని, ఇంటూ 2 plus 3 అని, ఇంటూ 2 plus 4, ఇంటూ 2 చేయగా వచ్చిన వాల్యూకి 4 యాడ్ చేయమని దాని అర్థం. తర్వాత 29th క్వశ్చన్ అమ్మా. సార్ దానికి ఇంకోటి కూడా వచ్చింది సార్. 2 cube minus 2 2 power 4 minus 3 అని వచ్చింది సార్. 6 అంటే 2 cube minus 2 సార్. 2 power 4 minus 3. 2 power 4 minus 5 minus. వెరీ గుడ్ రాఘవేంద్ర. ఇది చూడండి. 2 power 6 minus 5 చూడండి. 64 నుంచి 5 చేస్తే 59గా. ఎస్ సార్. ఏమండి తర్వాత 2 power 7 minus 6, 2 power 7 అంటే 128, 128 నుంచి 6 చేస్తే 122. ఏమండి ఇలా కూడా ఆలోచించచ్చు. సరే 29th క్వశ్చన్. ఇప్పుడు 29 చూడండి. 2 7 27, 107 4 27. తర్వాత డాష్. ఇది ఎలా వస్తుంది చూడండి. ఎలా చేస్తారు? 2 into 4 minus 1, 7 into 4 minus 1. 2 into 4 minus 1, 8 minus 1 అంటే 7. 7 into 4 అంటే 28 minus 1 27. into 4 అంటే 108 minus 1 అంటే 107. into 4 minus 1 into 4 minus 1 into 4 minus 1 చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? 16 అంటే 108 అంటే 1708. 1708 నుంచి 1 చేస్తే 1707. ఆప్షన్ చెప్పదా అందుకనే ఏ 1707 ఇది ఆన్సర్. 1707. బి అదేనమ్మా కరెక్ట్. 4027. సి 4207. డి 1207. ఏమండి తర్వాత 30th క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ 5279 9 16 25 41 dash options. A 65, B 66, C 67, D 68. ఏమవుతుంది? సార్ ఆప్షన్ మా బుక్ లో 40 26 యాడ్ చేశారు సార్. అదే ముందుగా యాడ్ చేసుకోవడం అంతే. 5 plus 2 7, 7 plus 2 9, 9 plus 7 16 plus 9 25. వెరీ గుడ్. 25 plus 16 41, 41 plus 25 66.
అర్థమైందా మీకు ఇక్కడ 5 + 2 7, 2 + 7 9, 7 + 9 16, అలాగే 16 + 25 41, 25 + 41 66. అర్థమైందమ్మా? 5 + 2 అది అలా వస్తుంది మేడం. కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి. 5 + 2 7, 2 + 7 9, 7 + 9 16, 9 + 16 25, 25 + 16 41, 41 + 25 66 అలా వస్తుంది మేడం. తర్వాత సార్ చెప్పండి. సార్ అది మా బుక్ లో చెప్పమ్మా. 41 తర్వాత 40 26 యాడ్ చేశారు సార్. క్వశ్చన్ 40 41, ఏంటి 40 20 క్వశ్చన్ లో 41, 40, 26 అని ఇచ్చారు సార్. ఎస్ 40, సార్ 26 ఎస్ ఎస్ సార్ సార్. ఆన్సరా? క్వశ్చన్ కాదు సార్. సార్ అవి కూడా ఆన్సర్ 40 అది కూడా ఇచ్చాడు నెంబర్స్. ఎస్ ఎస్ సార్. సార్ అంటే ఇక్కడ 40 26 ఇచ్చాడన్నమాట, అంతేనా? ఆన్సర్ 66 లేదమ్మా, ఇచ్చారు సార్. ఇదే కరెక్ట్ అమ్మా. తప్ప మిస్టేక్ అయి ఉండొచ్చు. ఇదే కరెక్ట్ అమ్మా, అది మార్చుకోండి. 41 వరకే రాసుకుని తర్వాత బ్లాంక్ స్పేస్ లేదా క్వశ్చన్ మార్క్ 41 తర్వాత. నెక్స్ట్ 31st క్వశ్చన్ అమ్మా. 31st క్వశ్చన్ ఇన్ ఏ సెటైన్ లాంగ్వేజ్. ఆ క్వశ్చన్ అంతా రాయాలా అక్కర్లేదుగా నేను? మీ దగ్గర ఉన్నాయిగా అందరి దగ్గర టెక్స్ట్ బుక్లు? ఎస్ సార్. ఇన్ ఏ సెటైన్ లాంగ్వేజ్ మద్రాస్ ఈజ్ కోడెడ్ యాజ్ NBE SBT అన్నాడు. తర్వాత హౌ ఢిల్లీ ఈజ్ కోడెడ్ ఇన్ దట్ కోడ్ అన్నాడు. చూడండి ఒకసారి. మద్రాస్ మద్రాస్ని ఎలా కోడ్ చేశారు వీళ్ళు? NBE SBT. NBE SBT ఇది చూడగానే మీకు తెలిసిపోతుంది. 1 యాడ్ చేశారు అంతే. M తర్వాత లెటర్ ఎంత? N, A తర్వాత B, B తర్వాత E, R తర్వాత S, A తర్వాత B, S తర్వాత T. కాబట్టి వాడు ఏమడిగాడు? ఢిల్లీ అడిగాడు. దీన్ని ఎలా కోడ్ చేస్తారు? D తర్వాత ఏంటి? E తర్వాత F, L తర్వాత M, H తర్వాత I తర్వాత E. అంటే ఏమొస్తుంది? EFMIJ. ఆప్షన్ నేను చెప్పలేదు కదా. ఏ వచ్చేటప్పటికి EMMJI. లేకపోతే ఆప్షన్ రాసానంటే ఆన్సర్ మళ్ళీ ఆప్షన్ అన్ని రాసుకోవడం ఎందుకు? నేను ఆన్సర్ రాసానా అమ్మా? మీకు టెక్స్ట్ ఉన్నాయి కదా. అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏమవుతుంది? బి. ఓకేనా? ఇలా అర్థమవుతుంది కదా. మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా, మళ్ళీ నేను ఎందుకు ఆప్షన్ రాసుకోవడం? టైం వేస్ట్. ఎస్ సార్. తర్వాత 32 చూడండి. రామన్ ఈజ్ రిటన్ యాజ్. ఈసారి నెంబరింగ్ ఇచ్చాడు. రామన్ ఈజ్ రిటన్ యాజ్ 1 2 3 2 5. 1 2 3 2 5. తర్వాత దినేష్ ఈజ్ రిటన్ యాజ్ దినేష్. దినేష్ అనేది ఎలా ఇచ్చాడు? 6 7 5 4 8 9. 6 7 5 4 8 9. అయితే అమ్మా ఈజ్ రిటన్ యాజ్ 100. చూడండి. ఏ అంటే ఎంత? 2 2 2 వేసేసుకోండి. M అంటే ఎంత? 3 3 3 వేసుకోండి. H అంటే ఎంత? 9. అంటే 9 2 3 2 3. 9 2 3 2 3 అంటే ఆప్షన్ ఏదమ్మా? ఆప్షన్ ఏ. తర్వాత 33 క్వశ్చన్ ఉన్నామా. రెడ్ ఈజ్ కోడెడ్ యాజ్. మంచి క్వశ్చన్ అమ్మా ఇది. రెడ్ ఈజ్ కోడెడ్ యాజ్ ఎలా కోడ్ చేశారు? 6720. 6720. తర్వాత గ్రీన్ ఈజ్ ఎలా కోడ్ చేస్తారు? గ్రీన్ చెప్పండి. 16 7 7 29 సార్. 7 7 209. వెరీ గుడ్ అమ్మా. ఎవరు? ఐశ్వర్య? ఎస్ సార్. వెరీ గుడ్ అమ్మా. చూడండి అమ్మా ఒకసారి. R యొక్క నెంబర్ ఎంత? 18 కదా. 18 2 యాడ్ చేయండి.
20 వచ్చేస్తుంది. తర్వాత ఈ యొక్క నెంబర్ ఎంత 5 కదా, 5కి 2 యాడ్ చేయండి 7 వస్తుంది. తర్వాత డి నెంబర్ 4కి 2 యాడ్ చేయండి 6 వస్తుంది. వెరీ గుడ్ అమ్మ, బాగా చేసావు. తర్వాత జి అంటే 7, ఆర్ అంటే 18, ఈ అంటే 5, ఈ 5, ఎన్ 14. ఇప్పుడు 2 యాడ్ చేసుకుని వెనక నుంచి రండి రాసుకుంటున్నాను. అంటే వీటిని ముందు రాసినా పర్వాలేదు మనం. 14కి 2 యాడ్ చేస్తే 16. ఎందుకంటే చూడండి ఇది వెనక నుంచి వచ్చాడు వాడు రాయడం. 4కి 2 యాడ్ చేస్తే 6, 5కి 2 యాడ్ చేస్తే 7, 18 2 యాడ్ చేస్తే 20. అలాగే 14 2 యాడ్ చేస్తే 16, 5కి 2 యాడ్ చేస్తే 7, 5కి 2 యాడ్ చేస్తే 7, 18 2 యాడ్ చేస్తే 20, అలాగే 7కి 2 యాడ్ చేస్తే 9. అంటే ఆప్షన్ ఏదమ్మా? సి. తర్వాత ఇది కూడా మంచి క్వశ్చన్ చూడండి. ఏమిచ్చాడంటే వాడు ఏ ఈక్వల్ టు 1 అన్నాడు, ప్యాట్ ఈక్వల్ టు 27 అన్నాడు. అయితే పెయిత్ ఈక్వల్ టు ఎంత? 44 సార్. వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ చూడండి ఏ అంటే ఏ ఒక నెంబరింగ్ ఇచ్చాడు అంతే. ఇప్పుడు ఎఫ్ అంటే ఎంత నెంబరింగ్ లో చెప్పండి? 6. ఎఫ్ అంటే ఎంత చెప్పండి? ఏ అంటే 1, టీ అంటే 26. అంటే ఈ లెటర్స్ యొక్క నెంబరింగ్ తీసుకుని ఆ నెంబరింగ్ యాడ్ చేస్తాడు అంతే, అంతకుమించి ఏమీ లేదమ్మా. అర్థమవుతుందమ్మా? 6 + 1 + 20 చేశాడు, 27 వచ్చు. అలాగే ఇక్కడ ఎఫ్ అంటే 6, ఏ అంటే 1, ఐ అంటే 9, టీ అంటే 20, హెచ్ అంటే 8. యాడ్ చేసాడు ఇవన్నీ ప్లస్ 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 ప్లస్. ఇది 10 అయింది. 10 20 అంతా 30, 38 6 44. అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా? ఏ. తర్వాత 35 చూడండి. బ్రదర్ ఈస్ కోడెడ్ యాజ్ బ్రదర్. బ్రదర్ ని ఎలా కోడ్ చేశారంటే 2 4 5 6 7 8 4. 2 4 5 6 7 8 4. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ ఏ లాజిక్ అప్లై చేయలేదు. బట్ ఎలా చెప్పగలను అంటే నేను చూడండి ఆర్కి కూడా 4 వచ్చింది. ఆర్ని 4 తీసుకురావడం ఎవరి వల్ల అవ్వదు. అది ఎలా వస్తుంది? ఎలా రాదు. ఏమో వస్తే ఇంకోలా రావచ్చు. ఎలా అంటే ఆర్ వాల్యూ ఎంత? 18 కదా. 18కి 2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 20 అవుతుంది. 2 + 0 2 అవుతుంది. 2² ఎంత? 4. అలా చేయొచ్చు, కానీ అంతలా ఎవడో చేయడు కాబట్టి జనరల్ గా నెంబర్స్ అసైన్ చేశాడు అంతే. లెటర్స్ గుర్తుపెట్టుకోండి. బ్రదర్ ఇచ్చాడు, ఇంకేం ఇచ్చాడు? సిస్టర్ కూడా ఇచ్చాడు. సిస్టర్ ఏమి ఇచ్చాడు? బ్రదర్ సిస్టర్ 919 684. 919 684 అమ్మ. చూడమ్మా, అంటే ఎస్ 9 అవుతుంది, టీఎంఓ 6 అవుతుంది. అది నెంబరింగ్ తీసుకోవడమే. ఈ లెటర్ బదులు ఈ నెంబరింగ్ తీసుకోవడం అంతే. వాడేం అడుగుతున్నాడు? బార్బర్స్ అంటున్నాడు. చూడండి నెంబరింగ్ ఏమవుతుంది? బి అంటే 2 కదా, బి కనిపించిన చోట 2 రాసేసుకోండి. ఆర్ అంటే 4 కదా, 4 రాసేయండి. ఓ అంటే 5, ఈ 8, ఎస్ 9. అంటే 2542849. 2542849. ఆప్షన్ ఏది? ఫస్ట్ ఆప్షన్ అమ్మా. అక్కడ మిస్టేక్ ఉంటే కనుక మార్చుకోండి. అది 849 అమ్మా. మీకు 849 కరెక్ట్గా పడిందా? సార్ అది 889 అని పడినట్టుంది. అది 4 కింద మార్చుకోండి. ఒకటి 849 కింద మార్చుకోండి. అది 4 కింద మార్చుకోండి, మధ్యలో ఉన్న 8ని. అర్థమవుతుందని నేను చెప్పింది? మాట్లాడరేటమ్మా బాబు, నాకు అర్థం కాదు. అన్నిసార్లు చెప్పిన మార్పు రాకపోతే ఎలా? తర్వాత 36th క్వశ్చన్ చూడండి. 36th. Billy is coded as. ఢిల్లీని ఎలా కోడ్ చేశారు? 73541. 73541. అమ్మ మీకు అర్థం అవడం కోసం నేను ఎలా రాస్తాను, కానీ మీరు రాయకుండానే అలా లెటరింగ్ చూసుకుని కూడా మీరు ఐడెంటిఫై చేసే ఛాన్స్ అది. మీరు చేసుకునేటప్పుడు అలా ఐడెంటిఫై చేసుకోండి. తర్వాత అర్థం కాకపోతే ఇలా రాసుకోండి. కలకత్తా. ఏమని ఇచ్చాడు?
8258 9662 8258 9662 అని ఇచ్చాడు. ఇప్పుడు ఏమడుగుతాడు? కలకత్తా ఇచ్చాడు. కాలికట్ 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 అంటే సి అంటే 8 కదా, ఇక్కడ 8 ఇక్కడ 8, తర్వాత U9 T6 L5 I1 A2 A25 1896 A25 1896 ఆప్షన్ CM. తర్వాత 37th క్వశ్చన్ చూడండి. 37th ఈ క్లాక్ ఈజ్ కోడెడ్ యాజ్, క్లాక్ అనేది అలా కోడ్ చేశాడు. క్లాక్ అంటే ఎలా కోడ్ చేశాడు? 34235. టైం అనేది 8679 8679. వాడు ఏమడుగుతాడు ఇప్పుడు? మోడల్ ఎం అంటే ఎంత? 7, O 2, T 8, E 9, L 4, 72894 అంటే ఆప్షన్ ఏఎం. తర్వాత 38th క్వశ్చన్. ఈ పేల్ ఈజ్ కోడెడ్ యాజ్ 2134 అట. పేల్ 2134. తర్వాత ఎత్ ఈజ్ కోడెడ్ యాజ్ 41590. ఇప్పుడు ఏమని అడుగుతున్నాడు వాడు? ఎర్ల్. మరి ఇప్పుడు పి అంటే ఎంత? 2, E4, A1, R5, L3, 24153 ఆప్షన్ బిఎం. నెక్స్ట్ 39th. ఇవన్నీ కూడా మీరు ఎలా రాసుకుని చేసుకోక్కర్లేదు, మీరు చూడగానే ఐడెంటిఫై చేసుకుని ఏ లెటర్కి ఏమి ఇస్తున్నాడు అనేది ఇలా పెరలని ఉంది. ఆటోమేటిక్గా మీ దగ్గర క్వశ్చన్ ఉంటుంది కాబట్టి అందులో చూసుకుని పీకి డూ కాబట్టి అలా వేసేసుకోవడమే అంతే. కానీ మీకు చెప్పడం కోసం నేను రాస్తున్నాను అది. లూజ్ ఈజ్ కోడెడ్ యాజ్ 1357. ఇంకో విషయం, కొన్ని సందర్భాలు ఏం చేస్తారో తెలుసండి ఇవి. ఇలాంటివి ఎలా ఇస్తారంటే, ఇప్పుడు ఎల్ వాల్యూ ఎంత? ఆల్ఫాబెట్ లో నెంబర్ 12 కాబట్టి 1 + 2 ఎంత? 3. అర్థమవుతుందా Yes, sir. అమ్మా? ఎల్ వాల్యూ 12, 1 + 2 3. అలాగే ఓ వాల్యూ ఎంతమ్మా? 15. 1 + 5 6. ఎస్ వాల్యూ 19. 19 అంటే 1 + 9 10 అంటే 1 + 0 అంటే 1. తర్వాత ఈ వాల్యూ 5. ఇదే కోడింగ్ ఎలా ఇస్తాడంటే E615 అని కూడా ఇవ్వచ్చు. అర్థమవుతుందా? అప్పుడు మీరు వదిలేయకూడదు, అది దాన్ని నెంబరింగ్ చేసుకుంటే వాడు ఏదో చేశాడు దాన్ని మొత్తానికి. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నేను సమ్ చేశాను, వాడు ఏం చేస్తాడంటే మల్టిప్లై చేస్తాడు, అలా కూడా చేస్తాడు. ఇప్పుడు 1 × 2 2 అని ఇవ్వచ్చు, 1 × 5 5 అని ఇవ్వచ్చు, 1 × 9 9 అని ఇవ్వచ్చు, లేదంటే 1 × 9 9 ఇవ్వచ్చు, 5 అలా ఉండిపోతుంది. అలా కూడా ఇస్తాడు కోడింగ్. మన ఇబ్బంది పెట్టాను, చూసుకోవాలి జాగ్రత్తగా. ఆ నెంబరింగ్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఏమండి? సరే. తర్వాత 39 క్వశ్చన్. లూజ్ ఇచ్చాడు, గెయిన్ 2468. వాడు ఏమని అడుగుతున్నాడు? 82146 అంటే ఏంటి? 82146 చూడండి. 8 అంటే N, 2 అంటే G, 1 L, 4 A, 6 I, NGL AI. NGL AI అంటే ఆప్షన్ E అమ్మా. ఏమా? తర్వాత రాసేసుకోండి అమ్మా, రాసేసుకోండి, రాసుకునేవారు.
40th క్వశ్చన్ ఏమన్నాడంటే దీనికి కూడా లెటర్ కి కోడ్ అసైన్ చేశాడు, ప్రతి లెటర్ కి కూడా నెంబర్ అసైన్ చేశాడు. దాన్ని బట్టి ఏంటంటే వాడు కోడింగ్ అడుగుతున్నాడు. 40 క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఎంఈకే ఎల్ఎఫ్. (91782). అలాగే ట్రిపుల్ జేకే 8867. అయితే వాడు అడిగింది ఏంటంటే IHJED ఏమండి 546 ఇక్కడ మరి చూడండి, ఇక్కడ జే అంటే 6 వచ్చింది కదా, అవునా? అలాగే జే అంటే 6 రాసేద్దాం ముందు, తర్వాత హెచ్ లేదు, తర్వాత ఈ వచ్చేటప్పటికి 1 ఉంది, తర్వాత డి కూడా లేదు. చూడండి ఒకసారి సార్ ఆ నెంబర్ కి 4 మైనస్ చేస్తాడు సార్. ప్రతి నెంబర్ కి 4 మైనస్ చేయాలి. ఇప్పుడు ఇది 13 అవుతుంది కదా, ఇది 5 అవుతుంది, ఇదేమో 11 అవుతుంది, ఇదేమో 12 అవుతుంది, తర్వాత ఇదేమవుతుంది 6 అవుతుంది. దీంట్లోంచి 4 తీసేస్తే ప్రతి నెంబర్లోంచి కూడా అప్పుడు ఈ నెంబర్స్ వచ్చేస్తాయి. కాబట్టి వీటికి కూడా రాస్తే 9 అయ్యండి, హెచ్ అంటే 8, జే 10, ఈ 5, డి 4. కాబట్టి -4 -4 -4 -4 -4 చేస్తే డి ఏమో 0 అవుతుంది, ఇదేమో సరిపోయింది జే. హెచ్ అంటే 8 కాబట్టి 8 నుంచి 4 చేస్తే 4, వెరీ గుడ్ అమ్మా. 9 నుంచి 4 చేస్తే 5 అంతే. 54610 అమ్మా, అంటే ఆప్షన్ సిఎం. నెక్స్ట్ ఇప్పుడు 41. If in a certain code language name is written as 4258, నేమ్ అంటే 4258 అని ఇచ్చాడు, 4258 అని ఇచ్చాడు. ఏమండి వాట్ ఈస్ కోడెడ్ యాజ్ మీన్ అంటాడు. మీన్ మీరు ఇక్కడ గమనిస్తే ఇందులో లెటర్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి ఎంఈ అంటే ఏం రాయొచ్చు, 58 రాసేచ్చు. ఎన్ఏ అంటే ఏఎన్ కాబట్టి ఇది రివర్స్ చేయండి, 24 అంటే 5824 మా ఆన్సర్. ఆప్షన్ డిఎం. తర్వాత 42nd. గోల్డ్ ఈజ్ రిటన్ యాజ్ IQNR. గోల్డ్ IQNF. చూడండి, జీ తర్వాత హెచ్ రావాలి, హెచ్ వదిలేసి ఐ రాశాడు. ఓ తర్వాత పి రావాలి, క్యూ రాశాడు. ఎల్ తర్వాత ఎం వదిలేసి ఎన్ రాశాడు. డి తర్వాత ఈ వదిలేసి ఎఫ్ రాశాడు. అంటే +2 చేస్తాడు అన్న, ప్రతిదానికి +2 యాడ్ చేస్తాడు. ఇదేమో 7, ఇది 15, ఇది 12, ఇదేమో 4. +2 చేస్తే అప్పుడు ఇదేమో 9 అవుతుంది, ఇది 9, ఇది 17, ఇదేమో 14, ఇదేమో 6. ఆ లాజిక్ ఇక్కడ అప్లై చేస్తే విండ్ అడిగాడు, విండ్ అడిగితే 23. లేదంటే ఈ నెంబరింగ్ యాడ్ చేయక్కర్లేదు, డబ్ల్యూ తర్వాత వచ్చేది ఏంటి ఎక్స్ వదిలిపెట్టేస్తే వై వస్తుంది, ఐ తర్వాత జే వదిలిపెడితే కే వస్తుంది, ఎన్ తర్వాత ఓ వదిలేస్తే పి వస్తుంది, డి తర్వాత ఈ వదిలేస్తే ఎఫ్ వస్తుంది, వైకే పిఎల్. అంటే ఆప్షన్ ఏ. అర్థమవుతుందమ్మా? +2 చేసాం. నెక్స్ట్ 43 అమ్మ. 43 ఏమి ఇచ్చాడు? రోజ్ ఈజ్ రిటన్ యాజ్ TQUZ. TQUG. ఇది కూడా అదే లాజిక్ కదా. చూడండి, ఆర్ తర్వాత ఎస్ వదిలిపెట్టేసి టీ రాశాడు, ఓ తర్వాత పి వదిలేసి క్యూ రాశాడు, ఎస్ తర్వాత టీ వదిలిపెట్టేసి యూ రాశాడు, ఈ తర్వాత ఎఫ్ వదిలిపెట్టేసి జీ రాశాడు. అంతే, అంటే ఒక్కొక్కటి వదిలిపెట్టేసి రాస్తున్నాడు అంతే. కాబట్టి బిస్కట్. బిస్కట్ ఎవరు రాసాం అంటే బి తర్వాత సి వదిలిపెట్టేసి డి రాయండి, ఐ తర్వాత జే వదిలిపెట్టేసి కే రాయండి, ఎస్ తర్వాత టీ వదిలిపెట్టేసి యూ రాయండి, సి తర్వాత డి వదిలిపెట్టేసి ఈ, యూ తర్వాత వి వదిలిపెట్టేసి డబ్ల్యూ, ఐ తర్వాత జే వదిలిపెట్టేసి కే, టీ తర్వాత యూ వదిలిపెట్టేసి బి. అంతే.
అంటే డికేయు ఈడబ్ల్యూ కేవి అంటే ఆప్షన్ ఏ అమ్మ. అమ్మ మీకు ఇలా అర్థమవుతుందా? +2 అని చెప్పి రాయినా అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది. R18 O5 15 S19 E5 20 17 21 7 అదేవిధంగా ఇది అప్లై చేయాలి. నెక్స్ట్ 44th క్వశ్చన్. 44th క్వశ్చన్ ఏమన్నా చూడమని, ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ పైన కోడ్ ఇచ్చాడు, లెటర్స్ ఇచ్చాడు, కోడ్ డిజిట్ ఇచ్చాడు. కాబట్టి ఆ కోడ్ డిజిట్ ప్రకారం రాసడమే. అది చాలా ఈజీ తెలుసండి. CZN VRS CZN VRS WFD. ఇది చాలా ఈజీ. ఇది దీనికి లెటర్ కోడింగ్ ఏమి ఇచ్చారంటే 86472 86472 9351 9351 అని ఇచ్చాడు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు వాడు? ZDR CBF అంటే ఇప్పుడు వాడు ఇచ్చిన ఈ లెటరింగ్ కోడ్ ని, లెటర్ కి సంబంధించిన నెంబర్ ఉపయోగించి మనం ఏం చేయాలంటే వాడు ఇచ్చిన వర్డ్ కి నెంబర్స్ రాయడమే అంతే. కాబట్టి 44th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే వాడు 44th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ZDR CBF అంటే Z అంటే ఎంత? 6, D అంటే 1, R అంటే 2, C 8, V 7, F 5. చూడగానే చేసే ఆన్సర్ ఇవన్నీ, ఇవి వదిలిపెట్టి కూడా. కాబట్టి 612875 612875 అంటే ఆప్షన్ ఏ. తర్వాత 45th క్వశ్చన్. 45th క్వశ్చన్ WNCSZV ఏమండి? ఇందులో మళ్ళీ ఏమి లేదమ్మా, ఇందులో ఉన్న నెంబరింగ్ ఏదైతే ఉందో ఈ లెటర్ సంబంధించి ఆ నెంబరింగ్ రాయడం అంతే. W అంటే 3, N 4, C 8, S 9, Z 6, V 7 అంటే 348967 348967 అంటే ఆప్షన్ డి అమ్మ. తర్వాత 46th క్వశ్చన్. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి కొన్ని. కాబట్టి మీరు కొన్ని క్వశ్చన్స్ బాగా క్లిష్టంగా, అదే క్రిటికల్ ఉన్న క్వశ్చన్స్ 2, 3 చూసి అంబాబు ఇంకా రాదు అని చెప్పి వదిలిపెట్టేయకుండా ఏం చేస్తారంటే, ముందు మీకు ఏది టాపిక్ ఈజీగా అయిపోతుంది అనుకుంటారో అది మొదలు పెడతారు, స్పీడ్గా అవగొట్టేసుకుంటారు టైం ప్రకారం. అవగొట్టేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇది మామూలుగా ఓరల్గా క్వశ్చన్స్ చూసేయండి. ముందు ఓరల్గా చూసండి, స్పీడ్గా ఓరల్గా చూసండి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాడు. అందులో ఇది తగిలింది అనుకోండి, ఇది మొదలెట్టేసుకోండి ముందు, మీకు అయిపోద్ది. మీరు చెప్పింది అర్థమవుతుందమ్మా. రీజనింగ్ మొదలు పెడతారనుకోండి మీరు, ఒకవేళ రీజనింగ్ అప్పుడు ఓరల్ గా చూసేసుకోండి. 20 క్వశ్చన్స్ కదా, 20 క్వశ్చన్స్ ఎంతసేపు చూస్తారు మీరు? అందులో ఈజీగానే తగులుతాయి. అప్పుడు ఈజీగానే చేసుకుని అప్పుడు చేసుకున్నా పర్వాలేదు. ఏదైనా ఒకటి రాకపోతే దాన్నే పట్టు కూర్చుందాం అనుకుంటే టైం అంతా దానికి తినేస్తుంది, టైం వేస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత లాస్ట్ లో టైం ఉండదమ్మా. 5 minutes అనగానే మనకి 50 minutes ఉందనుకుంటాం, తీరా చూస్తే 5 minutes ఉంటుంది. సరే 56th క్వశ్చన్. 46th క్వశ్చన్. 46th క్వశ్చన్ ఏమన్నాడు? RDN FES అంటే R అంటే 2, D1, N4, F5, V7, S9 అంటే 214579 214579 అంటే ఆప్షన్ సి అమ్మ. తర్వాత 47th క్వశ్చన్. 47th ఢిల్లీ is quoted as ఢిల్లీ దేశ రాజధాని వల్ల నిమిషాలు CCI DDF CCI DD. చూడండి లెటరింగ్ తగ్గినట్లేదు, చూడండి ఒకసారి. డీని కాస్త సి చేశాడు అంటే ఒకటి తగ్గించాడు -1. ఈని కాస్త సి చేశాడు అంటే 2 తగ్గించాడు -2. ఎల్ని కాస్త ఐ చేశాడు అంటే 3 తగ్గించాడు, 4 తగ్గించాడు, 5 తగ్గించాడు. అలా తగ్గించాడు. ఇంత నెంబరింగ్ అని తెలియాలంటే ముందు ఏం తెలియాలి మనకి? ఆ లెటర్ యొక్క నెంబరింగ్ తెలియాలి. అంటే డి ఎంత 4, ఈ 5, ఎల్ 12, హెచ్ 8, ఐ 9. ఇప్పుడు 4 నుంచి 1 చేస్తే 3, తర్వాత 5 నుంచి 2 చేస్తే 3,
12 లోంచి 3 తీస్తే 9, 8 లోంచి 4 తీస్తే 4, 8 లోంచి 4 తీస్తే 4, 9 లోంచి 5 తీస్తే 4. అలా తగ్గించడం. అంటే 1, 2, 3, 4 అలా తగ్గించుకుంటూ వెళ్ళిపోయాడు. అలాగే ఇదే లాజిక్ అక్కడ అప్లై చేస్తే బాంబే అడిగాడు. మనకు వాణిజ్య రాజధాని బాంబే, దేశ రాజధాని ఢిల్లీ. అర్థమవుతుందా? అది ఇప్పుడు బాంబే అంటే తగ్గించండి, ఇంకా అంతకనే ఏముంది, బాంబే తగ్గించడమే. -1, -2, -3, -4 మీకు అర్థమైతే ఈ నెంబరింగ్ కూడా వేయక్కర్లేదు, తగ్గించుకుంటూ వచ్చేచ్చు. అప్పుడు నెంబరింగ్ బాగా రావాలి. -5, -6. ఇప్పుడు ఇది ఎంత? 2. 1, 0 అంటే 15, O అంటే 15, తర్వాత M అంటే 13, B2 అంటే 26 యాడ్ చేయండి అంటే 28. అలాగే ఏ అంటే 1 నుంచి -5 తగ్గించలేం కదా, 26 యాడ్ చేయండి 27. Y అంటే 25 తీసేయండి, తీసేస్తే 2 నుంచి 1 తీసేస్తే 1 అంటే ఏ. ఇలా రాద్దాం అయితే 1 ఏమవుతుంది 13 అంటే ఏమవుతుంది M. అలాగే 13 నుంచి 33 అమ్మ చెప్పమ్మా. జే సార్. అమ్మ చెప్పనమ్మా. 28 నుంచి 4 తీస్తే 24 అమ్మా. X సార్. అమ్మ ఏదో 27 నుంచి 5 తీస్తే 22 అంటే V. 25 నుంచి 6 చేస్తే 19 అంటే S. అది ఆ నెంబరింగ్ స్పీడ్ గా మీకు తెలిస్తే ఈజీగా చేసేచ్చు. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందమ్మా? బి, AMJ XVS బి అవుతుందమ్మా ఆప్షన్. తర్వాత 48 చూడండి. 48 క్వశ్చన్. ఇన్ ఏ సెకండ్ కోడ్ రిపిల్ ఈజ్ రిటన్ యాజ్ 613382. రిపిల్ రిపిల్ ఎలా రాశారు? 613382. 613382. ఏమండి? నెక్స్ట్ లైఫ్ ని 8192. 8192 అంటే ఇక్కడ సింపుల్ గా ఏంటంటే ఎటువంటి లాజిక్ లేదు, కేవలం లెటర్స్ కి నెంబరింగ్ అసైన్ చేస్తాడు అంతే, నెంబరింగ్ ఇస్తాడు అంతే. ఏమండి? గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టి మనం ఏం పైన వచ్చేమన్నవాడు పిల్లర్. పిల్లర్ కావాలంటే P అంటే 3 కదా, I 1, L అంటే 8, E 2, R 6, 318826. 318826 అంటే ఆప్షన్ ఏ అమ్మ. తర్వాత 49th క్వశ్చన్. ఆలమట దానికి 43 అని ఇచ్చాడు కోడ్. దీనికి 43 అని ఇచ్చాడు కోడ్ నెంబర్. అయితే శాంటాక్రస్ ఈ కోడ్ ఎంత చూడండి. అయితే ఇది 42. అమ్మ చెప్పమ్మా. 123 ఎంతమ్మా? 123. వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు ఎలా వస్తుందంటే 43 అంటే మొత్తం టోటల్ చేసి ఉండాలి నెంబరింగ్. కాబట్టి P అంటే ఎంత? 16, A 1, L 12, A 1, M 13 ప్లస్ చేయండి చూద్దాం. 16, 17, 27, 29, 30, 30 ప్లస్ 13 43. అర్థమైందండి? నెక్స్ట్ ఇప్పుడు దీనికి కూడా S అంటే 19 ప్లస్ 1 ప్లస్ 14 ప్లస్ 20 ప్లస్ 1 ప్లస్ 3 ప్లస్ RST 18 ప్లస్ U అంటే 21 ప్లస్ Z అంటే 26 యాడ్ చేయండి. 20, 34 అంటే 54, 55, 58, 68, 76, 96, 97 అంటే 117, 123. వెరీ గుడ్ అమ్మా. ఏమండి? అంటే ఆప్షన్ ఏ అమ్మా. తర్వాత 50th క్వశ్చన్ చూడండి. 50th క్వశ్చన్ మళ్ళీ కోడింగ్ ఇచ్చాడు చూడండి. ద నెంబర్ ఇన్ ఈచ్ క్వశ్చన్ బిలో ఈస్ టు బి కోడెడ్ ఇన్ ది ఫాలోయింగ్ కోడ్ అంటాడు. ఆ కోడ్ ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేయాలి అంతే. నెంబరింగ్ ఇస్తే లెటర్ చెప్పడం, లెటర్ ఇస్తే నెంబరింగ్ చెప్పడం అంతే, ఇంకా అర్థం చేయలేదు.
ఏమండి వాడు ఏ లెటర్కి సంబంధించి ఏ డిజిట్ ఉపయోగించాడో చూసుకుని వాడు లెటర్లు ఇచ్చాడు అంటే నెంబర్కి చెప్పాలి, వాడు నెంబర్ ఇచ్చాడు అంటే లెటర్ చెప్పాలి, ఆ నెంబర్ సంబంధించి లెటర్ చేయండి అంతే, అంతకు చేయలేదు. అది ఈజీ క్వశ్చన్ సమయం. సరే చూడండి, ఆ టేబుల్ నేను వేయట్లేదా మరి, మీ దగ్గర ఉంది కదా, వేయనా అమ్మాయి? ఉంది సార్. చూడండి అయితే వాడు ఇచ్చింది ఏంటంటే 50th క్వశ్చన్ 184632 అన్నాడు. 184632 1846 అంటే 1 అంటే ఎంత ఎం, 8 అంటే ఎంత డి, 4 బి, 6 జే, 3 1 ఐ, 2 ఎల్ అంటే ఎండిబి జేఐఎల్. ఎండిబి జేఐఎల్ అంటే ఆప్షన్ డిఎం. తర్వాత 51 క్వశ్చన్. ఏ సెటైల్ కోడ్ 256 మీన్స్, ఇది మంచి క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ మీకు ఎగ్జామ్ లో ఇస్తాడు, బ్యాంక్ ఎగ్జామ్ లో అక్కడ కూడా కొద్దిగా క్రిటికల్ గా ఇస్తాడు. ఇక్కడ వీడు కేవలం ఏంటంటే 3 నెంబర్స్ ఉపయోగించి ఇచ్చాడు, వాడు 4 నెంబర్స్ ఉపయోగించిస్తాడు, 5 నెంబర్స్ ఉపయోగించిస్తాడు, క్రిటికల్ పెంచేస్తాడు, అలాగే క్రిటికల్ లెవెల్ పెంచేస్తాడు. ఏమండి చూడండి, క్లర్క్ లెవెల్లో 3 ఇస్తే పిఓ లెవెల్లో 4 ఇస్తాడు అలా అన్నమాట. చూడండి 256 ఎలా రాశారండి? 256 అంటే మీనింగ్ ఏంటంటే 256 అంటే మీనింగ్ ఏంటంటే యు ఆర్ గుడ్, యు ఆర్ గుడ్. ఏమండి నెక్స్ట్ 637 అంటే, ఇది మీకు అర్థం అవడం కోసం రాస్తాను, మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంది కాబట్టి మీరు అలా గమనించవచ్చు, రాసుకోక్కర్లేదు, టైం వేస్ట్. అర్థమవుతుందా? 637 అంటే వీఆర్ బ్యాడ్, వీఆర్ బ్యాడ్. తర్వాత 358 అంటే 358 గుడ్ అండ్ బ్యాడ్, గుడ్ అండ్ బ్యాడ్. వీడు బాధ ఏంటో చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ అండ్ ఇన్ ద కోడ్? అండ్ ఇన్ ద కోడ్ అంటాడు, అండ్ కేవలం ఎక్కడ ఉంది గమనించాలి మీరు. లాస్ట్ అంటే ఇక్కడ లాస్ట్ లో ఉన్న డిజిట్స్ చూసుకుంటే మిగిలిన దాంట్లో లేని డిజిట్ ఏంటి? మిగిలిన 2 కోడ్ల్లోనూ కూడా లేని డిజిట్ లాస్ట్ దాంట్లోనే ఉన్న డిజిట్ ఏంటి? 8 సార్. 8 అండ్ అంటే 8 అంతే. అర్థమైందమ్మా? మీకు చాలా ఈజీగా ఇచ్చాడు. అర్థమవుతుందమ్మా మీకు? ఇక్కడ అన్ని కూడా రిప్లేస్ వచ్చేసాయి. 3 ఇక్కడ వచ్చేసింది, అలాగే 5 ఇక్కడ వచ్చేసింది. కానీ మరి అండ్ అనేది ఎక్కడ రాలేదు, ఇక్కడ కేవలం ఇందులోనే వచ్చింది. మరి అండ్ అనేది ఇందులోనే వచ్చింది కాబట్టి 8 అనేది కూడా ఇందులోనే వచ్చింది, ఇంకెక్కడ రాలేదు చూడండి. కాబట్టి అండకు సంబంధించిన కోడ్ 8. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? సి. అర్థమైందమ్మా? అదమ్మా విషయం. ఆ క్లర్క్ ఎగ్జామ్ లో ఎలా ఇస్తాడంటే, ఇప్పుడు యూఆర్ గుడ్, వీఆర్ బ్యాడ్, గుడ్ అండ్ బ్యాడ్ అని ఇచ్చాడు కదా, అక్కడ ఏం ఇస్తాడంటే యూ అండ్ వీఆర్ గుడ్, వాట్ ఈస్ ద కోడ్ అని అడుగుతాడు. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ యూ అండ్ వీఆర్ గుడ్ అంటాడు. అర్థమవుతుందండి? దానికి కోడ్ రాయాలన్నమాట, కంగారు పడకుండా. అక్కడ అన్ని రకాల కోడ్లు ఉంటాయి, కరెక్ట్ కోడ్ ఒకటే ఉంటుంది. మనకు ఆ కంగారులో పెట్టే కోడ్స్ చాలా ఉంటాయి. అందులో మొత్తం 5 ఆప్షన్స్ ఇస్తాడు. 5 ఆప్షన్స్ లో 4 ఆప్షన్స్ తప్పు, కంగారు పడకుండా చేస్తే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అది మాట. సరే తర్వాత 52, ఇది ఆడ్ మ్యాన్ అవుట్ అమ్మా. అమ్మాయ ఇది ఆడ్ మ్యాన్ అవుట్. ఆడ్ మ్యాన్ అవుటే. అందులో 52 చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 3 5 7 15 17 19. 3 5 7 15 17 19. ఆప్షన్ ఏంటి చెప్పండి? 15 సార్. 15 సార్. ఆప్షన్స్ రాయనా ఇంకా అక్కర్లేదు? అక్కర్లేదు సార్. ఇప్పుడు ఆప్షన్ ఏమవుతుంది ఇక్కడ? ఆప్షన్ ఏ 15. ఆన్సర్ 15 అవుతుందమ్మా. ఎందుకంటే రిమైనింగ్ నెంబర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 15. ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 15. ఏమండి? కాబట్టి ఆప్షన్ ఏ అవుతుందమ్మా. నెక్స్ట్ 53. ఇక్కడ దొరికేస్తారు చాలా మంది, చూసుకోండి. 53 ఆడ్ మ్యాన్ అవుట్లోనే
చాలా ఇబ్బంది అవుతుంది ఒకసారి. 10, 14, 16, 18, 23, 24, 26 మీకు చాలా ఈజీగా ఇచ్చి కూర్చుందండి. 10, 14, 16, 18, 23, 24, 26 ఏమవుతుందా? 23. 23. ఆప్షన్ ఏమవుతుంది? బి. ఎందుకు అంటే ఆల్ ఆర్ ఈవెన్ నెంబర్స్. ఆల్ ఆర్ ఈవెన్ నెంబర్స్ ఎక్సెప్ట్ 23. అమ్మ మీకు అర్థం అవడం కోసం ఇది రాస్తున్నాను ఎక్స్ప్లెనేషన్. మీరు ఎగ్జామ్లో ఏం రాయక్కర్లేదు బాబు, డైరెక్ట్గా ఆన్సర్ పెట్టడమే. అర్థమవుతుందా? మీరు టైం వేస్ట్ చేసుకోకూడదు అసలు. 54 చూడండి. 54 ఏమి ఇచ్చాడు? 1, 4, 9, 16, 24, 25, 36 ఇది కూడా చెప్పేస్తాను. 1, 4, 9, 16, 24, 25, 36 ఏమవుతుంది? 24. 24. ఎందుకంటే ఇది 1 Option B. స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, ఇది ఏ స్క్వేర్ కాదు, ఇది 5 స్క్వేర్, ఇది 6 స్క్వేర్. అంటే ఆల్ ఆర్ ద స్క్వేర్ నెంబర్స్ ఎక్సెప్ట్ 24. ఎక్సెప్ట్ 24 అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా? సి. ఏంటిది B, క్వశ్చన్? sir. B, sir. 54, sir. సరే 55th 41, 43, 47, 53 41, 43, 47, 53, 61, 71, 73, 75 చెప్పండి. ఇది కూడా 75, sir. ఎందుకమ్మా? Remaining are the prime Prime numbers, sir. ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 70. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందమ్మా? ఏ. తర్వాత 56th క్వశ్చన్ 16, 25, 36 ఇది కూడా మీరు చెప్పేస్తారు. 16, 25, 36, 73, 144, 196, 225. అమ్మా మీ దగ్గర వేరే ఏమైనా బుక్స్ ఉన్నాయా? పబ్లికేషన్స్ బుక్స్ ఏమైనా ఉన్నాయా? మీరు ఏమైనా చేస్తున్నారు అనుకోండి, ఏదైనా డౌట్ వస్తే నన్ను మీరు మొహమాటంగా అడగచ్చు. అర్థమవుతుందా? మీరు అడగండి, తప్పేం లేదు, ఇబ్బంది లేదు. ఇందులో ఏంటి మరి చెప్పండి? 73, sir. 73 అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా? బి. బి అనే ఆల్ ఆర్ స్క్వేర్ నెంబర్స్ ఎక్సెప్ట్ 73. తర్వాత 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 12 స్క్వేర్, 14 స్క్వేర్, 15 స్క్వేర్. తర్వాత 57, 1, 4, 9, 16 కూడా చెప్పేస్తాను. 1, 4, 9, 16, 19, 36, 49 ఇది కూడా ఏమవుతుంది? 19, sir. అంటే ఆప్షన్ ఏంటి? ఏ. ఇది కూడా 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్ ఇది కూడా మ్యాటర్. ఇదే ఆల్ ఆర్ ప్రైమ్స్, ఆల్ ఆర్ స్క్వేర్ నెంబర్స్ ఎక్సెప్ట్ 90. తర్వాత 58th క్వశ్చన్ 58, 1, 5, 14 ఇది కొద్దిగా ఆలోచించాలి, చెప్పేస్తే చాలా మంచి విషయం. 1, 5, 14 చెప్పేస్తారు. 30 తర్వాత 49, 55, 91 అమ్మా చెప్పండి. 49. 49, sir. ఎలా చెప్పారమ్మా? డిఫరెంట్ స్క్వేర్స్ వస్తున్నాయి సార్. Difference డిఫరెన్స్ squares వస్తుంది, sir. Squares. 4, 9. -1 అంటే 4 అని, 14 - 5 అంటే 9 అని, 30 - 14 అంటే ఏమో 16 అని అలా వస్తున్నాయి. అవునా? Yes, sir. అలాగే దీనికి ఇంకో లాజిక్ కూడా రాయొచ్చు చూడండి. 5 - 1 అంటే 4 అని, అలాగే 14 - 5 అంటే 9 అని. దీన్ని 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు, దీన్ని 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు, దీన్ని 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు. అలాగే 30 - 14 అంటే 16 వస్తుంది, దీన్ని 4 స్క్వేర్ అని రాసుకోవచ్చు. తర్వాత 55 - 30 అంటే 25 వస్తుంది, దీన్ని 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు. అలా చేసుకోవచ్చు. కానీ 49 రాదనుకోండి. అలాగే
91 minus 55 ఈక్వల్ టు 36 అంటే 6 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇదే కాకుండా మరొక లాజిక్ ఏంటంటే చూడండి, ఇది 1 స్క్వేర్, ఇది 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, ఇది 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. చూడండి 9 ప్లస్ 4 13, 13 ప్లస్ 1 14. ఇక్కడ 14 అయింది. తర్వాత 4 స్క్వేర్ చేస్తే 16ఏగా. అంటే మీరు డిఫరెన్స్ అని చెప్పారు, నేను ఇంకా ఇలా యాడ్ చేసి చెప్పినాను అంతే. అంటే 1 ప్లస్ 4 అని, అలాగే 5 ప్లస్ 9 అని 3 స్క్వేర్ యాడ్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? అలా కూడా చేయొచ్చు. ఇంకో లాజిక్ ఇది చూడండి, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఇది అవ్వదు. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఇక్కడ దాకా మనకి 25 వస్తుంది, ప్లస్ 5 స్క్వేర్ ఇది దీనిది. తర్వాత 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ఇది. ఇంతే కాకుండా ఇంకో లాజిక్ కూడా ఉంది. 1 ప్లస్ 4 5 అంటే 2 స్క్వేర్, తర్వాత 5 ప్లస్ 3 స్క్వేర్ 4 స్క్వేర్, తర్వాత ఏం రావాలి 5 స్క్వేర్ రావాలి, 49 వచ్చేసింది తప్పు, ప్లస్ 5 స్క్వేర్ అంటే 55, ప్లస్ 6 స్క్వేర్ 36 అంటే 91. అలా కూడా చేసుకోవచ్చు. అర్థమవుతుందా? నెక్స్ట్ అంటే 50th క్వశ్చన్ ఆప్షన్ ఏంటి? ఏ. తర్వాత 59th 835, తర్వాత 734, 642, 751, 853, 981, 532. చెప్పండి. 751 సార్. వెరీ గుడ్ అమ్మ. లాజిక్ ఎలా ఆలోచించారు? 8 - 5 3 లేదా ఫస్ట్ నెంబర్ నుండి 3 - అలా అయినా పర్వాలేదు. 8 - 3 5, 7 - 3 4, 6 - 4 2, 7 - 5 2 రావాలి, 1 వచ్చేస్తుంది. అలాగే 8 - 5 3, 9 - 8 1, 5 - లేదంటే ఇలా కూడా ఆలోచించుకోవచ్చు, ఎలా అయినా ఒకటి. కాబట్టి డిజిట్స్ సార్, Last 2 digits. సార్ డిజిట్స్ సమ్ చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది సార్. అలా కూడా చేయొచ్చు. ఏది ఇవన్నీనా? ఎస్ సార్. అలా కూడా చేయొచ్చు. అయితే ఒకటి అది అడ్వాన్స్డ్, అది సమ్ చేస్తే ఈవెన్ వస్తుందన్న విషయం అది కొద్దిగా ఎలాబరేటెడ్ గా ఆలోచిస్తే ఆ విషయం తెలుస్తుంది, మామూలుగా అయితే తెలియదు. అర్థమవుతుందండి? మామూలుగా అయితే తెలియదండి. కానీ జనరల్ గా మామూలుగా ఆలోచించేది అయితే మాత్రం విధానం ఇదే. ఇప్పుడు మీరు చెప్పినట్టు 8 - 3 5, 7 - 3 4, 6 - 4 2 అలా అన్నమాట. 8 - 5 3, 9 - 8 1, 5 - 3 2 అలా. అంటే ఇక్కడ 8 - 5 3, 7 - 4 3, 6 - 2 4, అలాగే 7 - 1 చేస్తే 6 రావాలి, అందుకనే పోయింది ఇది. 8 - 3 5, 9 - 1 8, అలాగే 5 - 2 3. ఎలాగైనా ఆలోచించడం ఇది. అర్థమవుతుందా? నువ్వు అడ్వాన్స్డ్గా ఆలోచించవు అంతే. ప్రోగ్రామ్ ఆ సమ్ చేస్తే ఈవెన్ వస్తుంది అనేది అది కొద్దిగా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తేనే ఆ థాట్ వస్తుంది, లేదా రాదు. అర్థమవుతుందండి? సరే. ఎందుకంటే సమ్ చేయడం అనేది కొద్దిగా ఇబ్బందికర విషయం అందరికీ. ఎందుకంటే సమ్ తప్పు చేస్తాం అనుకోండి ఇబ్బంది అయిపోతుంది కదా. చూడండి, అర్థమైంది కదా ఇది. అంటే ఆప్షన్ ఏ అవుతుందమ్మా. లేదంటే 8 - 3 5 ఎలాగైనా చేయొచ్చు. 7 - 3 4, అలాగే 6 - 4 2, 8 - 5 3, 9 - 8 1, 5 - 3 2 ఎలాగైనా చేయొచ్చు. నెక్స్ట్ అంటే ఆప్షన్ ఏ. తర్వాత 60th క్వశ్చన్ అమ్మా. 60th క్వశ్చన్ ఏమంటాడు చూడన్నా. 4 5 7 10, 4 5 7 10, 14 18 25 32. అంటే ఆప్షన్ ఏమవుతుంది చెప్పండి. 18 sir. 18 సార్. లాజిక్ ఎలా ఆలోచించారు మరి? 4 plus 1 plus 2 plus 3 plus 4. 3
ప్లస్ 4 ప్లస్ 5 రావాలి ఇక్కడ, తర్వాత ప్లస్ 6 రావాలి, అంటే ఇక్కడ 19 రావాలి. 19 వస్తే అప్పుడు 6 కలిపితే 25 వస్తుంది. 25 ప్లస్ 7 అంటే 32. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందా? సి. తర్వాత 51, 52, 51, 48, 43, 34, 27, 16. చెప్పండి. 27, sir. 34. 34 sir. 34 సార్. 34. ఏ అంటే ఇక్కడ -1, ఇక్కడ -3, -3, -5. తర్వాత మరి ఇవన్నీ ఏంటి? ప్రైమ్ నెంబర్స్. తర్వాత చూద్దాం. ఇందులో -7 తీసేసాం అనుకోండి, ఎంత వస్తుంది? 36 రావాలి. అవునా? అంటే ఒకటే ఇక్కడ ఆడ్ నెంబర్స్ కూడా చెప్పాలి. ఆడ్ నెంబర్స్ ఇది ప్రైమ్ నెంబర్. -1 చేస్తే 51 వచ్చింది, -3 చేస్తే 48 వచ్చింది, -5 చేస్తే 43 వచ్చింది, -7 చేస్తే ఎంత రావాలి? 36 రావాలి. అందులోంచి -9 తీసేస్తే ఎంత వస్తుంది? 27 వస్తుంది. 27 లోంచి -11 తీసేస్తే ఎంత వస్తుంది? 16 వస్తుంది. కాబట్టి ఆడ్ నెంబర్స్ సబ్ట్రాక్షన్ చేస్తారమ్మా. కంటిన్యూ ఆడ్ నెంబర్స్, కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ సబ్ట్రాక్షన్ చేస్తారు. ఏమండి? కాబట్టి ఆప్షన్ బి. దీంతో దీని కూడా అయిపోయింది. డైరెక్షన్స్ ఉంటుంది. ఒకసారి కొద్దిగా స్పీడ్గా ఇది రాసేసుకుంటే మనం డైరెక్షన్స్ మొదలు పెట్టుకోవచ్చు. నాకు అయిన తర్వాత మాత్రం విషయం చెప్పండి. రాయండి.